ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను వదిలేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్. హలో చెల్లెమ్మ, కిడ్నాప్ సక్సెస్. పిల్లాడు మిస్ అయ్యాడు, కానీ పాప మాత్రం చిక్కింది. వెరీ గుడ్ అన్నయ్య. ఇప్పుడా ముసల్ది ల్యాండ్ ఎలా రాసివ్వదో మనము చూద్దాం. నువ్వు మాత్రం జాగ్రత్త అన్నయ్య. ఆ ఆర్యవర్ధన్ ఏదో విధంగా మనల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అస్సలు చిక్కకూడదు. నాకు తెలుసమ్మా, అందుకే ఈ పాపని ఎక్కడ దాచాలో అక్కడే దాస్తాను. ఆర్య కాదు కదా, ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. మా బ్రోయిన్లాని అంత తక్కువ అంచనా వేయకండి. ఆయన చాలా ఫార్వర్డ్గా ఆలోచిస్తారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సరే చెప్పార్య. స్కూల్ దగ్గర కిడ్నాప్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇలాంటిదేదో జరుగుతుందని నాకు అనిపించింది. అందుకే పిల్లలకి సేఫ్ సైడ్గా వాచెస్లో ట్రాకర్ సెట్ చేసి గిఫ్ట్గా ఇచ్చాను. ఆ వాచెస్ ద్వారానే ఆకీ లొకేషన్ ట్రేస్ చేయడానికి బయలుదేరుతున్నాను. నువ్వు ఓపెన్ చేయి. కమిషనర్ గారితో మాట్లాడి పోలీస్ ఫోర్స్ హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నించు. ఓకే ఆర్య. బట్ సీక్రెట్గా మెయింటైన్ చేయి. అలాగే ఆర్య. మనం పోలీసులను అప్రోచ్ అవుతున్నామని తెలిస్తే ఆకీకి ప్రమాదం. ఓకేనా? ఓకే ఆర్య. ఓకే. పాప మన చేతిలో ఉండగా ఆర్యవర్ధన్ మనల్ని ఏమీ చేయలేడు. ముందు మీరు ఆ సుగుణ చేత ల్యాండ్ పేపర్స్ మీద సంతకం చేయించండి. సరే అన్నయ్య. ఇప్పుడే కాదు, వాళ్ల భయాన్ని పీక్స్కి తీసుకెళ్ళి అప్పుడు డిమాండ్ చేయండి. చచ్చినట్టు సంతకం పెడుతుంది. డన్ అన్నయ్య. ఎంత పొగరు చూపించావే అను. ఇప్పుడు కూతురు కోసం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటావు కదా. అమ్మా, చెల్లిని ఎవరు తీసుకెళ్లారమ్మా? ఎందుకు తీసుకెళ్లారమ్మా? చెప్పమ్మా. మనం ఏం చేస్తే చెల్లిని వదిలేస్తారు? నేను దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేస్తా. చెల్లి కావాలమ్మా. చెల్లి లేకపోతే నాకు ఏడుపు వస్తుందమ్మా. అభయ్, అభయ్, ఇలా చెల్లొచ్చేస్తుంది నాన్న. నీ సూర్య ఫ్రెండ్ తనను తీసుకురావడానికి వెళ్ళాడు. ఖచ్చితంగా తీసుకొస్తాడు. ప్రామిస్ చేయి. ప్రామిస్ నాన్న. కానీ నువ్వు ఏడవకూడదు. చూడు, నువ్వు ఏడుస్తుంటే అమ్మ కూడా ఎలా ఏడుస్తుందో. సరే నానమ్మ, ఏడవన్లే. ఫ్రెండ్ చెల్లిని తీసుకొస్తారులే. అమ్మా, నువ్వు కూడా ఏడవకు ప్లీజ్ అమ్మా. ఉషా,
బాబుని తీసుకెళ్లి నిద్రపుచ్చు. అలాగే అక్క. రా. అమ్మా రాధా, ఎందుకైనా మంచిది వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చొద్దాం. అమ్మా, రేపో మాపో ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. ఈ టైంలో కంప్లైంట్స్ అంటూ స్టేషన్ల చుట్టూ తిరగడం, ఎంక్వైరీలంటూ వాళ్ళు మన ఇంటికి రావడం అంత బాగోదు. అది కదే. అమ్మా, నాకే చెయ్యి. రాధగారు, ఇదేదో రబ్బర్ బొమ్మ చెయ్యి, మీరేం భయపడకండి. నమస్తే. చూస్తుంటే మస్తు భయపడినట్టున్నారు. ఈ ల్యాండ్ పేపర్స్ మీద సంతకం చేయకపోతే ఈసారి ఒరిజినల్ హ్యాండే వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.